ఇలాంటి ఇన్ఫైనైట్ మోషన్ ఆర్ ఇల్యూజన్ మీరు కూడా పవర్ పాయింట్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. నేను ఒక డూప్లికేట్ స్లైడ్ క్రియేట్ చేస్తున్నాను అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉందో అవి డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ షేప్స్ లో మీరు ఇక్కడ చూస్తే సర్కిల్ హాలో అని ఉంది బేసిక్ షేప్స్ లో, అది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి షిఫ్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ సర్కిల్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ డాట్ ఉంది చూస్తారా, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తూ విత్ అడ్జస్ట్ అవుతుంది. సో వన్స్ మనం విత్ అడ్జస్ట్ చేసి సైజ్ అడ్జస్ట్ చేసిన తర్వాత షేప్ అవుట్లైన్, నో అవుట్లైన్, షేప్ ఫిల్లోని నేను రెడ్ సెలెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూస్తే ఒక పర్ఫెక్ట్ షేప్ వచ్చేస్తుంది. యానిమేషన్స్ లోకి వెళ్ళి ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే గ్రో ఆర్ షింక్ ఉంది, ఇది సెలెక్ట్ చేశాను. ఓకే, చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ యానిమేషన్ పెయిన్ ఉంటుంది. ఒకవేళ ఇది రాకపోతే పైన ఉన్న టాప్ యానిమేషన్ పెయిన్ ని క్లిక్ చేయండి. సో ఈ రైట్ సైడ్ లో డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్స్, ఇక్కడ 150% అని ఉంది కదా, నేను దాన్ని 5000 కింద మారుస్తున్నాను. చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ టైమింగ్ లోని స్టార్ట్ అనేది విత్ ప్రీవియస్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ రిపీట్ అనేది అంటిల్ ఎండ్ ఆఫ్ స్లైడ్. ఓకే ప్రెస్ చేస్తాను. సో ఇలా ఒక ర్యాండమ్ గా ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి అంటే దీనికి మనం డూప్లికేట్స్ క్రియేట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ డి ప్రెస్ చేస్తే డూప్లికేట్ క్రియేట్ అవుతుంది. అరౌండ్ ఒక 7 డూప్లికేట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో సెకండ్ రైట్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, సెకండ్ లో ఉన్న దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిలే ఉంది కదా, దాన్ని నేను 0.25 ఎంటర్. థర్డ్ది 0.50. సో ప్రతి దానికి నేను 25 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో దాని తర్వాత దానికి 0.75, దాని తర్వాత దానికి 1, దాని తర్వాత దానికి 1.25, దాని తర్వాత దానికి 1.5, లాస్ట్ దానికి 1.75. చూసారు కదా, 0.25 ని స్టార్ట్ చేసి 1.75 వరకు యాడ్ చేస్తాం. సో ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత షేప్ ఫార్మాట్ లోకి వెళ్తే ఇక్కడ ఎలైన్ అని ఉంది చూసారు డ్రాప్ డౌన్, ఈ ఎలైన్ నుంచి ఫస్ట్ ఎలైన్ సెంటర్ చేస్తాం. ఇలా ఎలైన్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ ఎలైన్ క్లిక్ చేసి ఎలైన్ మిడిల్ చేసేస్తాం కదా. ఈ సెలెక్షన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, నేను కరెక్ట్గా సెంటర్లో అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన స్లైడ్ షో చూస్తే ఇల్యూజన్ స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఇలా అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ and subscribe to this channel. Thank you.